కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద తెలంగాణకు ప్యాకేజీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి జరిగిన నష్టాల గురించి తెలుసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా హైడ్రా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. వానలొచ్చినా వరదలొచ్చినా కేటీఆర్కు పట్టదని విమర్శించారు. తెలంగాణ హైడ్రాపై కోర్టు తీర్పిచ్చినట్లు కేటీఆర్ వక్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఖమ్మంలో 2 బీఆర్ఎస్ గ్రూపులు కొట్టుకుంటే కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసు పెట్టారని ఆరోపించారు. ఆయనకు ప్లాట్ఫామ్ ఉంది, ఇప్పుడు అందరికీ స్టేజ్ ఉంటుంది మాట్లాడనికే నాయకులకు. ఇప్పుడు కేటీఆర్ గారికి వానలు వచ్చి వరదలు వచ్చి ప్రజలు కష్టాలలో ఉన్నా కానీ కేటీఆర్ గారు మాత్రం అదృష్టవంతులు. మొన్నటిదాకా డెంగ్యూ ఉండే, ఇప్పుడు కూడా కొత్త జ్వరాలు వస్తాయి. ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తుంటే మనమేమో మంచిగా బ్రహ్మాండంగా నాలాల మీద చెరువుల మీద ఫామ్ హౌజులు కట్టుకొని ఉండాలనా? వాటిని కూలకు కొడితే ఇది బుల్డోజర్ ప్రభుత్వమా? అది ఎక్కడో ఉత్తరప్రదేశ్లో దానికి దీనికి పొంతనేంది? అసలు పెట్టేదానికన్నా సిగ్గు శరం ఉండాలి కదా. ప్రజలు ఏమనుకుంటారని ఆలోచించాలి కదా. 2 వేసుకొని పెట్టిర్రా మరి ఏందో తెలియదాడా. ఏ దేశం నువ్వు ప్రజల మధ్యన లేవు, ప్రజల కష్టాలలో భాగస్వామ్యం చేస్తలేవు. పెట్టిన ట్వీట్ చూస్తే నీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఏం ట్వీట్ అది? దాంట్లో అంశాలు 2 అంశాలు అంతన పొంతన లేని అంశాలను 2 తీసుకొచ్చి ఒక ట్వీట్లో పెట్టి దాన్ని మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ట్యాగ్ చేసి మా నాయకుడిని ఆయన కాంట్రాడిక్షన్ అంటుండినా. ఇది తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. నేను ఒక్కటే చెప్తున్నా, కేటీఆర్ గారు ప్రజలు ఫేస్బుక్లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, ఏది ఊర్లలో ఉన్న ఎక్స్ అనేది ఎవరు చూస్తారు? ఆయన ప్రజల కోసం పెడతలేడు. కాకపోతే మనం చూసి చదువుకున్నాం, మనం నవ్వుకుంటున్నాం. ప్రజలకు కూడా ఎందుకు చెప్తున్నాం ఇక్కడ మీ ప్రెస్ ద్వారా, ఎక్స్ వేదికగా ఆయన పెట్టే అంశాలన్నీ కూడా నవ్వులాటలు ఎక్కువ ఉన్నాయి మనకు. కాకపోతే ఆయన కన్ఫ్యూజ్ చేస్తుండు లీడర్షిప్ని, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ని పదే ఇక్కడ జరుగుతున్న అంశాల మీద తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఎక్స్లో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తుండే ఆయన. ఢిల్లీలో కూడా ఢిల్లీ మీడియాను, ఢిల్లీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ని, కాంగ్రెస్నే కాదు అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా పెడుతుండే. ఎందుకంటే వాస్తవాలు కింద గ్రౌండ్లో ఇక్కడున్న వాస్తవాలు ఇక్కడోళ్ళకే తెలుస్తాయి. ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి బుల్డోజ్ అనేది రాహుల్ గాంధీ గారిని కన్ఫ్యూజ్ చేద్దామనా? అంటే తెలంగాణలో కూడా బుల్డోజ్ అంటే తెలంగాణ నిందితుల ఇల్లులు కూడా కొడుతున్నాం మనం. తెలంగాణ ఎవరి ఇల్లులు కూడా కొడుతున్నాం. ఎవరైతే చెరువులు కబ్జా చేసిరో, ఎవరెవరు నాలాలు కబ్జా చేసిరో వాళ్ళ ఇల్లులు కూడా కొడుతున్నాము. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా మీకు, తెలంగాణ ప్రభుత్వము మీ సపోర్ట్, ప్రజల సపోర్ట్ అవసరం ఉంది. రానున్న ఏ వానాకాలంలో కూడా ఎంత వర్షం వచ్చినా ఈ ఇబ్బందుల నుంచి మనం బయటికి రావాలంటే మనమందరం కూడా ఈరోజు హైడ్రా తీసుకునే నిర్ణయాలకు కావాలంటే హైడ్రాని ఇంకేమైనా చిన్న ఇష్యూస్, హైడ్రా తప్పిదాలు ఉంటే హైడ్రా తీసుకునేటువంటి చర్యలల్లో ఏమైనా ఇంకా దాంట్లో కొన్ని కమిటీలు వేసి దాన్ని ఇంకా కొంచెం మెరుగుపడే విధంగా చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షాలు తప్ప. హైడ్రా అనేది బుల్డోజ్ అనే దాన్ని మాత్రం